బ్రేకింగ్ చూస్తున్నాం. కూటమి ప్రభుత్వం అక్రమ డిఎస్సి నియామకాలు చేపట్టిందని చెప్పి వైసీపీ నిన్న రాష్ట్ర వ్యాప్తంగా నిరసన తెలిపింది. అయితే ఈ విషయం పైన వైసీపీ లీడర్ల పైన కేసులు నమోదయ్యాయి. వైసీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ పైన సెక్షన్ ఎఫ్ఐఆర్ క్రైమ్ నెంబర్ 255 ఆఫ్ 2026 కింద కేసు నమోదు చేశారు. ఇక పట్టమట్ట పోలీసులు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ పై ఎఫ్ఐఆర్ నెంబర్ 96 ఆఫ్ 26 కింద కేసు నమోదు చేశారు. ఇక వన్ టౌన్ పోలీసులు ఈ కేసు నమోదు చేశారు. మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు పైన 260 ఆఫ్ 2026 కింద కేసు నమోదు చేశారు అజిత్ సింగ్ నగర్ పోలీసులు. ఇక మాజీ మంత్రి అంబటి రాంబాబు, మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, నూర్ ఫాతిమాపై కేసు పెట్టారు అరండల్ పేట పోలీసులు. ఇక 10వ తేదీన అనుమతి లేకుండా ర్యాలీ చేశారని 17 మంది వైసీపీ నేతలపైన అరండల్పేటలో కేసు నమోదు చేశారు. ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనతో పాటుగా పోలీస్ యాక్ట్ అమల్లో ఉన్నటువంటి చోట ర్యాలీ తీయడం పైన కూడా పోలీసులు కేసులు నమోదు చేశారు. దాదాపుగా వైసీపీ నేతలు దేవినేని అవినాష్, అంబటి రాంబాబు, వెల్లంపల్లి శ్రీనివాస్ ఇంకా కీలకమైనటువంటి నేతల మీద కూడా కేసులు నమోదయ్యాయి. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ప్రతినిధి అనింద్ర అందిస్తారు. కృష్ణమోహన్ అందిస్తారు. కృష్ణమోహన్, సిచ్యువేషన్ ఏంటి? ఇప్పుడు ఎటువంటి సిచ్యువేషన్ ఉంది? వైసీపీ పార్టీ సంబంధించి డిఎస్సి అక్రమాల అవకతవకల పైన చేసిన నిరసనలో ఎటువంటి సిచ్యువేషన్ కొనసాగుతోంది? ఎటువంటి సినారియో ఉంది అక్కడ? సో ప్రెసెంట్ కేసులు నమోదవడంతో ఎటువంటి రియాక్షన్స్ వస్తున్నాయి వైసీపీ నుంచి? బేసిక్ గా 10వ తారీఖున ఏదైతే వైసీపీ డిఎస్సి అక్రమాల మీద రాష్ట్ర వ్యాప్తంగా ఒక పిలుపు ఇచ్చిందో, ఆ పిలుపు నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ శ్రేణులందరూ కూడా రోడ్ల మీద చేస్తారు. అయితే ఆ రోజు పోలీస్ శాఖ క్లియర్ గా చెప్పింది, రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో 144 సెక్షన్ పెట్టింది, ప్రతి ఒక్కరికి నోటీసులు ఇచ్చింది, ఎవరు కూడా రోడ్ల మీదకి రాకూడదు అనేది చాలా క్లియర్ గా చెప్పిన పరిస్థితి. మీరు అంత మా పర్మిషన్స్ ఎవరికి అనుమతులు లేవు, అనుమతులు లేకుండా నేను నిరసన చేయడానికి లేదు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో మొత్తం అన్ని జిల్లా కేంద్రాల్లో కావచ్చు, నియోజకవర్గాల్లో కావచ్చు, ఇంకా సీనియర్ గా ఉన్న 10 మంది నేతలు కావచ్చు, వాళ్ళందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి నిరసన తెలిపిన పరిస్థితి అయితే. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ శ్రేణుల మీద వైసీపీ నాయకులు ఎవరైతే రోడ్ల మీదకి వచ్చారో వాళ్ళందరి మీద కూడా రాష్ట్ర ప్రభుత్వం కేసులు పెడుతోంది. ఈ రోజు విజయవాడకి సంబంధించిన నేపథ్యంలో కూడా విజయవాడలో కూటమి ప్రభుత్వ అక్రమ డిఎస్పీ నియామకాలు చేపట్టిందని చేసిన దీంట్లో రిటైర్డ్ అధ్యక్షుడు దేవినేని అవినాష్ మీద పడమట పోలీసులు కేసు నమోదు చేశారు, వెల్లంపల్లి మీద కేసులు పెట్టారు, అలాగే మల్లాది విష్ణు మీద కూడా కేసులు పెట్టారు. మరోవైపు గుంటూరుకి సంబంధించిన దీంట్లో కూడా అంబటి రాంబాబుతో పాటు మిగిలిన అంబటి రాంబాబు, మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, నూరి ఫాతిమాల మీద కూడా కేసు పెట్టారు. మరోవైపు నెల్లూరు జిల్లాలో దాదాపుగా చంద్రశేఖర్ రెడ్డి మీద కూడా కేసులు పెట్టిన పరిస్థితి అయితే ఉంది. ఇలాగా రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే నిరసన జరిపారో, అంటే ఉత్తరాంధ్ర నుంచి కూడా అప్ చిత్తూరు వరకు జరిగిన ఈ సంఘటనలో ఎవరైతే నిరసనలు జరిపారో ఆ నిరసనలో పాల్గొని, అంటే పోలీసులు అనుమతి లేకుండా వచ్చి పాల్గొన్నారు అనేది ప్రభుత్వం చెప్తోంది. అందులో భాగంగానే ఆల్మోస్ట్ అంటే దాదాపుగా మనకు అందుతున్న సమాచారం దాదాపుగా ఒక 120 మంది పైగా వ్యక్తుల మీద ఈ కేసులు నమోదు చేశారనేది చాలా స్పష్టంగా తెలుస్తుంది. అయితే ఈ కేసులు వీళ్ళని అరెస్ట్ చేస్తారా లేదా అదుపులో తీసుకుంటారా అనే విషయం కాసేపు పక్కన పెడితే కొన్ని సంఘటనలు జరిగాయి. మదనపల్లి లాంటి స్టేషన్ లో అక్కడ ఒక లేడీ ఏఎస్ఐ కింద పడిపోవడం, ఆమెకు తలకి దెబ్బ తగలడం వంటి సంఘటన చోటు చేస్తున్నప్పుడు అక్కడ 20 మంది మీద కేసు పెట్టారు. ఆ 20 మంది కూడా ఇప్పుడు పరారులో ఉన్నారు. అంటే ఆ పోలీసుల మీద దాడి జరిగింది అనే ఒక యాంగిల్లో అక్కడ కేసులు కట్టిన నేపథ్యంలో వైసీపీ నేతలందరూ అక్కడ మదనపల్లిలో ఒక నుంచి పారిపోయిన పరిస్థితి. అలాగే మన చంద్రగిరిలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సంబంధించిన వ్యవహారంలో కూడా అక్కడ వాళ్ళ కుమారులు పెద్ద ఎత్తున ర్యాలీ చేసిన నేపథ్యంలో అక్కడ ఎవరైతే సెక్యూరిటీ గార్డ్స్ ఉన్నారో వాళ్ళందరి మీద కూడా కేసు పెట్టారు. నిన్న ఆ విషయంలో చంద్రగిరిలో కూడా కొంత పోలీసులకి వీళ్ళకి కొంత ఘర్షణ జరిగిన పరిస్థితి కూడా మనం చూసాం. అంటే ఏదైతే 10వ తారీఖు డిఎస్సి అక్రమాల మీద ఏదైతే పోలీసులు అనుమతులు ఇవ్వలేదో, అనుమతులకు విరుద్ధంగా ఈ ర్యాలీలు, బంద్లు నిర్వహించిన నేపథ్యం ఏదైతే ఉందో వాళ్ళందరి మీద కూడా కేసులు కట్టే ప్రయత్నం, కేసులు ఆల్మోస్ట్ దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా మనం అనుకున్న సమాచారం 160 మంది పైగా వైకాపా నేతల మీద కేసులు కట్టారనేది ప్రస్తుతం మనకు అనుకున్న సమాచారం. అంటే రికార్డెడ్ గా మనం దాని కొన్ని ప్లేసులు తీసుకుంటే ఆల్మోస్ట్
ఇప్పుడు విజయవాడ, గుంటూరు, పక్కన ఈస్ట్ గోదావరి, నిన్న కాకినాడ, రాజమండ్రిలో భరత్, ఇతర వీళ్ళందరి మీద కూడా ఆ కేసు నమోదయ్యి నేను అంతా కూడా నోటీస్ కేసు తగ్గిన పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. అయితే పోలీసులు దీన్ని విచారించి ఉంచారా, లేకపోతే ఈ కేసు కోర్టు ద్వారా వెళ్ళబోతుందా, అరెస్ట్ చేస్తారా అనేది ఇంకా క్లారిటీ రావాల్సిన పరిస్థితి అయితే ఉంది. బహుశా ఇది ఏ విధంగా ముందుకు పోతుంది అంటే వైకాపా కూడా దీనికి సంబంధించి లీగల్ గా ఎలా ప్రొసీడ్ కావాలి అనే అంశం మీద కూడా కొంత చర్చ అయితే జరుగుతుంది. బహుశా ఈ మధ్యాహ్నానికి ఈ కేసుల పరంపర ఎవరెవరి మీద పెట్టారు, ఎంతమంది మీద పెట్టారు, తర్వాత వాళ్ళ యాక్షన్ ఏ విధంగా ఉంటుంది, పోలీసుల రియాక్షన్ ఏ విధంగా ఉంది అనే అంశం మీద కూడా మనకు క్లారిటీ వచ్చే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనపడుతుంది. బట్ ఈ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు, ఇంతమంది మీద కేసులు నమోదయ్యాయంటే ఎటువంటి యాక్షన్ తీసుకోబోతున్నారు పోలీసులు? పోలీసుల విధులకు ఆటంకమని, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించారని, పోలీస్ యాక్ట్ అమల్లో ఉన్న చోట ర్యాలీలు చేశారని ఈ రకంగా సెక్షన్లు నమోదు చేసి వాళ్ళపైన కేసులు నమోదయ్యాయి కాబట్టి వాళ్ళకి నోటీసులు ఇస్తారా, వివరణ తీసుకుంటారా, లేదంటే ఇంకేదైనా గతంలో మాదిరిగానే కొన్ని సంఘటనలు మనం చూసాం. అంబటి రాంబాబు అరెస్ట్ విషయంలో కానీ, తర్వాత జోగి రమేష్ అరెస్ట్ విషయంలో కానీ రకరకాల పరిణామాలు జరిగాయి. సో ఇప్పుడు ఈ విషయం పైన ఏదైనా అరెస్ట్ ఉండే అవకాశం ఉందా? డెఫినెట్ గా కొన్ని అరెస్ట్ అయితే జరుగుతాయని మనకు అర్థమవుతుంది. ఇప్పుడు ప్రధానంగా మనం మదనపల్లి ఇష్యూ చూసుకుంటే అక్కడ ఒక కానిస్టేబుల్ కింద పెట్టారు. కానిస్టేబుల్ కింద పడిన నేపథ్యంలో అక్కడ ఆమెకు దెబ్బలు తగిలాయి. దాంతో 20 మంది మీద కొంత గిట్టి సెక్షన్స్ పెట్టారు. ఇప్పుడు వాళ్ళ 20 మందిని ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారనేది మనకి సమాచారం కొంత. వాళ్ళు ఇప్పటికే అందుబాటులో లేరు, వాళ్ళందరూ కూడా బయటికి వెళ్ళిపోయారు అనేది కూడా సమాచారం వస్తుంది. మరోవైపు ఇప్పుడు అవినాష్ మీద కావచ్చు, మల్లాది విష్ణు మీద కావచ్చు, లేకపోతే ఇతర నేతల మీద, అంబటి రాంబాబు మీద కేసులు కట్టడం, ఇవన్నీ సంబంధించిన వ్యవహారంలో దీన్ని ఎలా చూస్తారనేది కూడా చూడాలి. దీని మీద వీళ్ళు ఏమైనా పెట్టుకుంది ముందుగా ఇష్యూస్ లేకుండా సెటిల్ చేసుకునే ప్రయత్నం చేస్తారా, లేకపోతే ఇంకా ఏం జరగబోతుంది అనే అంశాన్ని కూడా మనం చూడాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది. బట్ ఇది కొంత ఇష్యూ వైసీపీ నేతలందరి మీద కూడా కేసులు కట్టడం, దాన్ని వైసీపీ ఏ విధంగా తీసుకుంటుంది అంటే అధికార పార్టీ క్లియర్ గా మాట వేస్తుంది, నేను పర్మిషన్ ఇవ్వలేదు కదా, మీరు ఎందుకు రోడ్ల మీద పెట్టారు, ఎందుకు విధులకు ఆటంకం కలిగించారు, పోలీసులను ఎందుకు నెట్టారు, పోలీసుల మీద ఎందుకు దాడి చేశారు, ఇవన్నీ అంశాలు కూడా తెర మీదకి వస్తున్న పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనపడుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ కేసులు పెట్టుకున్నారు కాబట్టి దీన్ని కోర్టు వరకు వెళ్ళి వీళ్ళు చేసి తెచ్చుకుంటారా, లేదు అరెస్ట్ చేస్తారా అనే అంశంగా ఈ సాయంత్రానికి కొంత క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. థ్యాంక్ యూ కృష్ణమోహన్. సో మొత్తంగా వైసీపీ శ్రేణులు ఏపీ వ్యాప్తంగా డిఎస్సికి సంబంధించిన నియామకాల్లో లేకపోతే డిఎస్సి అక్రమాలు ఉన్నాయంటూ నియామకాలు చేపట్టిందని కూటమి ప్రభుత్వం వ్యతిరేకంగా నిరసన చేపట్టారు. వైసీపీ లీడర్ల పైన ఇప్పుడు ఆ నిరసనలకు వ్యతిరేకంగా అంటే నిరసనలు పర్మిషన్ లేవు, నిరసనలో పోలీసుల విధులకు ఆటంకం కలిగే, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించారు, పోలీస్ యాక్ట్ని అమలు చేయలేదని చెప్పి వాళ్ళపైన కేసులు నమోదు చేశారు. ఇక వైసీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్పై 255/2026గా కేసు నమోదు చేశారు. పట్టమట్ట పోలీసులు కేసులు నమోదు చేశారు. ఇక మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ పైన 96/2026 కింద వన్ టౌన్ పోలీసులు కేసులు నమోదు చేశారు. మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు పైన 260/2026 కింద అజిత్ సింగ్ నగర్ పోలీసులు కేసులు నమోదు చేశారు. ఇక అంబటి రాంబాబు, మోదుగుల వేణుగోపాల్ రెడ్డి పైన, ఫాతిమా పైన కేసు పెట్టారు అరండల్ పైట్ పోలీసులు. సో 10న అనుమతి లేకుండా వీళ్ళు చేసినటువంటి ర్యాలీ అంటే నిన్నే 2 రోజుల క్రితం చేసిన ర్యాలీ పైన 17 మంది వైసీపీ నేతల పైన కేసులు నమోదయ్యాయి. ఈ కేసులు ఏ రకంగా ముందుకు వెళ్తాయి, పోలీసులు